వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. చందమామలో పాతది 60s లో వచ్చింది. సోమరి నాగు కథ పేరు అదే. సోమరి నాగు. నాగు అనేవాడు ఒక దొంగ. ఆహా. ఆ కాలంలో వీడు చాలా మంచి బ్రహ్మాండమైన దొంగ, గజ దొంగగా చెప్పుకోవచ్చు. వీడిని వీట రోజుల తరబడి నిద్రపోయేవాడు. పని చేస్తే దొంగతనం చేస్తే చేసేవాడు, లేకపోతే ఎక్కడైనా సంపాదించిన తర్వాత ఎవడ పడుకుని నిద్రపోయేవాడు. ఎప్పటికీ లేచేవాడు కాదు. ఇప్పుడు ఏం పని లేదుగా అని. అందుకని ఆ సోమరి నాగు పేరు వాడికి వాడే పెట్టుకున్నాడని చెప్పుకునేవాడు. వాడిని ఎవరూ ఎప్పుడూ పట్టుకోలేదు. వాడిని పట్టుకున్న దాఖలాలే లేవు. అయితే ఈ సోమరి నాగు ప్రత్యేకం ఏంటంటే ఇతను చిన్నవాళ్ళని బక్కవాళ్ళని కొట్టేవాడు కాదు, దొంగతనం చేసేవాడు కాదు. బాగా పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళ దగ్గర కొట్టేసి దొరికినంత చిన్నవాళ్ళకి పనిచేసేవాడు. సో మంచి దొంగ. తర్వాత వాడి దగ్గర ఎప్పుడూ నిలవలేదు. వాడికి ఆస్తి పాస్తి ఏమీ లేవు. పనిచేసి ఏదో తిన్నంత తినేవాడు, పంచినంత పనిచేసేవాడు. ఎప్పుడు కావాలంటే ఓ దొంగతనం చేసేవాడు. ఓకే. మళ్ళీ అందులో కూడా ఎవరైనా ఎదురొచ్చి అడిగితే వాళ్ళకి ఇచ్చేసేవాడు. అలాంటి వాడు అనమాట. ఈ అధికారులు కూడా కొంతమంది కొన్నిసార్లు లాభపడిన ఇవి ఉన్నాయి దాఖలాలు. దాంతో వాడు కాస్త అక్కడ చేలోకుగా దొరికిన చూసిచున్నట్టు పోన్లే, వాడు అందరికీ పంచాడు, వీడి దగ్గర ఏం చచ్చిందని వీడు పట్టుకుంటాం, ఏం లేదు, సానుభూతి ఉండేది. వాడు ఉపయోగపడడం వల్ల ఇంకా కొంచెం ఆలోచించి సర్దు కూరుకునేవాళ్ళు. తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఊరుకోండి ఎందుకు అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆపేసేవాళ్ళు, లేదా చిన్నవాళ్ళే పోన్లేండి సార్ అని పెద్దవాళ్ళకి వద్దని చెప్పి ఇట్లా చేసి మొత్తానికి వాడు ఎప్పుడు దొరకల. అయితే ఓసారి ఒక సంపన్న గృహస్థు ఒక ఆయన 1000 ఫలాల వెండి, ఫలాలు అంటారు, ఫలం అంటే అదొక లెక్క అనమాట, వెండి వెనకేశాడని తెలిసింది. అయితే ఆ ఇల్లు ఏది అనేది వేగ్గా ఎవడో చెప్పాడు. ఇతను ఏం చేశాడు, ఆ ఇంటికి బదులు ఆ ఇంటికి కొంచెం యువతలగా ఉన్న ఒక చిన్న ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లోకి వెళ్తే అంతా ఇల్లు బోడిగా ఉంది. ఏదో బోల్డ్ డబ్బులు సంపాదించండి, వీడు ఇల్లు ఏమిటి ఇలా మాస్టీగా ఉంది అనుకున్నాడు. ఇల్లు ఘనంగా ఉండద్దు, సంపాదించిన వాడి ఇల్లు. ఒక చిన్న బల్ల ఉంది. సరే ఇంటి వాళ్ళు చూడకుండా ఉండటం కోసం ఆ బల్ల కింద దూరి దాక్కున్నాడు. దాక్కునేసరికల్లా కాసేపు అయ్యాక ఓ భార్య భర్త ఇద్దరు వచ్చారు. కంచాలు తెచ్చుకున్నారు, అన్నం పెట్టుకున్నారు, ఏడుస్తూ కూర్చునున్నారు. కంచాలు తెచ్చుకుని అన్నం కూరలు అవి తెచ్చి పెట్టుకున్నారు. వడ్డించుకుని తినటల్లా ఏడుస్తూ ఇంక ఈ దరిద్ర బాధ ఎన్నాళ్ళు పడతాము, చచ్చిపోదాము అనేసరికల్లా పెళ్ళామంది, వద్దు నువ్వు చచ్చిపోవటం ఎందుకు, నన్ను నమ్మేసేయి. ఆ కాలంలో ఆడవాళ్ళని అమ్మేందుకు అవకాశం ఉండేది. నన్ను నమ్మేయి, వచ్చిన రూపాయలతోటి ఏదైనా వ్యాపారం చేసుకో, నేనేముంది ఎక్కడైనా బతుకుతాను, నీ దగ్గర బతికేది ఇంకో చోట, నువ్వు చావవద్దు, నువ్వు చావద్దు అని శోకాలు పెట్టి ఏడ్చింది. అయ్యో ఇంత బంగారపు తల్లివి నిన్ను ఎటాగే అమ్మటం అని పెళ్ళమ్మగుడు కూడా ఏడ్చేసరికి ఈ నాగు ఆ బల్ల కింద నుంచి వచ్చాడు బయటికి. రాగానే హడిలిపోయారు వాళ్ళు. ఏడబాకండి, ఏడవద్దు, మీకు వెండి ఇస్తాను, సంపాదించి తెచ్చి పెడతా, ఆ వెండి అమ్ముకుని వ్యాపారం పెట్టుకోండి, డబ్బులు లేవని చచ్చిపోకూడదు. ఎవరైనా డబ్బుకేముంది, ఎక్కడి నుంచి అయినా పుడుతుంది అని చెప్పాడు. కాసేపు అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళు నిర్ఘాంతపోయి చూస్తూ కూర్చున్నారు. ఎవడో వాడు అర్థం కాల వాళ్ళకి. సడన్గా బల్ల కింద నుంచి ఒక మనిషి వస్తే భయం ఏదు, మరి వాళ్ళతో అప్రతిభులు అయిపోయి కూర్చుని ఉన్నారు అక్కడ. బయటికి వెళ్ళిపోయాడు. ఎవరింట్లో కొట్టుకొచ్చాడో తెలీదు. ఓ 250 తులాల వెండి ఊరిని తీసుకొచ్చి బకెట్లో పరిసేది. గుడ్డమూట పడింది. ఆ గుడ్డమూటలో వెండి ఉందన్నమాట. ఆ వెండి అమ్ముకుని ఆ చిన్న ఇంటి వాళ్ళు చక్కగా చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. ఒక పలక మీద సోమరి నాగు అని రాసి దాన్ని పూజ గదిలో పెట్టుకున్నారు. వాళ్ళు బతుకున్నన్నాళ్ళు ఆ పలకకి పూజ చేశారట. ఆ మనిషిని బొమ్మలు ఫోటోలు దొరకవు మరి, అందుకని సోమరి నాగు అని రాసుకున్నారు అనమాట. అతను దానికి ఒక సిగ్నేచర్ ఉండేది, చిన్న పువ్వు బొమ్మ వేసేవాడు అనమాట. దొంగతనం చేసిన చోట ఇది నాగు పని అని తెలిసేది. అన్ని చోట్ల కాదు, తనని తెలియాలని అనిపించిన చోట చేసేవాడు. అయితే ఓసారి ఏమైందట, ఇతను ఎక్కడికో వెళ్తుంటే ఒక పాత స్నేహితుడు ఎదురొచ్చేట. పాత రోజుల్లో ఆ స్నేహితుడు బాగా డబ్బులు ఉన్నవాడు. ఎప్పుడైనా వీడికి తాగడానికి తినడానికి డబ్బులు ఇచ్చేవాడు, తన పక్కన కూర్చోబెట్టుకునేవాడు విందుల్లో. ఇప్పుడు ఆ స్నేహితుడికి మొత్తం డబ్బులన్నీ పోయినాయి. పరమాధ్వానమైన స్థితిలో దిగనాసి వెళ్ళిపోయినాడు. ఈ నాగు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి ఇట్లా అయిపోయావు,
ఏమైంది నీకంటే, ఏం చేయను, నా ఆస్తంతా పోయింది, వ్యాపారం కుదేలైపోయింది, ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదు అనేసరికల్లా ఈ సోమరి నాగన్నట్ట, అయితే నాతో రా, ఇవాళ నేను ఒక సంపన్న గృహస్థుడి ఇంట్లో దొంగతనానికి వెళ్తున్నాను, నాకేది దొరికితే అది నీకు ఇస్తా, నాతో రా అని చెప్పి వెంబడబెట్టు తీసుకుపోయాడు. వాడు దొంగని తెలుసు, కానీ వాడు ఆడిన మాట తప్పడు. ఈ స్నేహితుడు కూడా ఈ నాగు వెనకాల పడిపోయాడు. వీళ్ళిద్దరు వెళ్తే ఏమైంది, అది పెద్ద సంపన్న గృహస్థు, చాలా పెద్ద ఇల్లట. దానికి పెద్ద పెద్దవి 2 రకాల ప్రాకారాలున్నాయి. రెండో యువతలి ప్రాకారం బయట ఈ స్నేహితుడిని ఒక మూల నుంచోబెట్టాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తానని వీడు జాగ్రత్తగా గోడలు దాటుకుని లోపలికి వెళ్ళాడు. లోపల పెద్ద గలభ ఎత్తిపోయింది. ఏదో ఎత్తటం ఏమిటి, ఈ ప్రహరీ దగ్గర ఆనుకుని నుంచున్నాడుగా స్నేహితుడు, ఇతని మీద నుంచి దూకినాయట కుక్కలు. అంటే లోపల ప్రాకారం నుంచి బయట ప్రాకారం వైపుకి దూకేసినాయి. కుక్కలు దూకేసరికల్లా ఆయన హడిలిపోయాడు, పరిగెత్తాడు. భయం వేసింది మరి, లోపల నుంచి కుక్కలు వస్తుండే సరికల్లా. ఇతను పరిగెత్తి ఆ అన్ని ప్రాకారాలు ఇది చేసుకుని ఆ రోడ్డు మీదకి వెళ్ళేసరికల్లా ఆ నాగు కూడా కలుసుకున్నాడు ఆయాసపడుతూ. వాళ్ళు మెలకుగానే ఉన్నారబ్బా, బోల్డంత బంగారం ఉంది ఆ ఇంటి నిండా. కరెక్ట్ టైంకి వాడు నిద్ర లేచేసాడు, కుక్కను పిలిచేశాడు, కుక్కలు వచ్చేసినాయి, ఏమీ చేయలేకపోయాను, 1 రూపాయి తేకుండా వచ్చాను నేను, నీకు ఏ సహాయము చేయలేను అన్నాడు. అనేసరికల్లా హతాశుడైపోయాట ఆ స్నేహితుడు. నాగు అబద్ధం చెప్పడు, తెచ్చి దాచి నీకు ఇవ్వకపోవటం కాదు, వాడే బగరుస్తున్నాడు. ఆ వాడి మీద, ఈ బయట నుంచిన వాడి మీదకి దూకినాయంటే కుక్కలు, లోపల నుంచిన వాడి పరిస్థితి ఏంటి? అంతేగా. ఎట్టా ప్రాణాలు లెక్కబెట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. ఏమీ చేయలేకపోయాడు. చేయలేకపోతే సరేలే, నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఇస్తానన్నావు ఇవ్వలేకపోయావు కానీ అని ఆయన దారిని ఆయన పోయాడు. మళ్ళీ కొన్ని రోజులకి ఆ స్నేహితుడు ఎదురుపడ్డాడు. ఆయన ఇంకా అధ్వాన్న స్థితిలోకి వచ్చేసాడు. ఈ నాగు ఆశ్చర్యపోయాడు, అదేమిటి ఇట్టా ఉన్నావు, నీకేం దొరకలేదా అన్నాడు. నాకేం దొరకలేదంటే, అయితే ఇప్పుడు ధనవంతుడి ఇంటికి వెళ్ళారు కదా, ఆయన ఒక అధికారి, చాలా డబ్బు కూడబెట్టాడు, కుక్కల్ని గిక్కల్ని కూడా పెంచాడు. ఇతను ఏం చెప్పాడంటే, నాగు ఆ అధికారి ఇంట్లో నేను ఒక పెట్టె తీసుకొచ్చాను, బయటికి తీసుకొస్తే మిగిలిన బంగారం అంతా వదిలిపెట్టి వచ్చేసా, కానీ చేత్తో తెచ్చిన పెట్టె వాళ్ళకి దొరకకుండా ఆ అధికారి ఇంటి వాకిట్లో ఉన్న నీటి గుంటలో పడేశా. ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా ఊరుకున్నాడో అధికారి మనకు తెలీదు. ఆ పెట్టి గురించి అతను రిపోర్ట్ చేయలే. దొంగ వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, గొడవ చేశాడు, ఇవన్నీ ఆ బంగారం అంతా ఎత్తాడు, కొంచెం అన్నీ దొరికినాయి అన్నాడు. పెట్టె మాత్రం నీటిలో ఉందన్న విషయం ఎక్కడ చెప్పలా. ఎందుకో గుట్టు చప్పలు కాకుండా, అంటే అది కూడా దొంగ సొమ్ము అయ్యి ఉంటుంది. పద నువ్వు నాతో రా, మళ్ళీ వెళ్దాం, ఆ గుంటలో నుంచి దాన్ని పట్టుకొచ్చేద్దామని చెప్పి అర్ధరాత్రి వేళ స్నేహితుడిని వెంబడి పెట్టుకుని ఆ భవనంలోకి ప్రవేశించి ఆ నీటి గుంటలోంచి ఆ బాక్స్ పుచ్చుకొచ్చాడు బయటికి. తెచ్చారు బాక్స్ నిండా వజ్రాలు, బంగారం. ఒక్క తునక కూడా తీసుకోలేదట నాగు, ఇచ్చేసాడు, మొత్తం స్నేహితుడికి ఇచ్చేసాడు. తునక కూడా తీసుకోకుండా నువ్వు వ్యాపారం చేసుకో, హాయిగా ఉండు, ఎప్పుడైనా వస్తే భోజనం పెట్టు బాబా అని చెప్పి ఆ బాక్స్ ఇచ్చేసాడు. ఆ స్నేహితుడు కోట్లకి పడగెత్తేట తర్వాత కాలంలో. నాగువన్నీ ఇలా విచిత్రమైన పనులుగా ఉండేవి. అయితే ఒకసారి ఈ నాగు ఒక పెద్ద ఇంట్లో దొంగతనానికి వెళ్ళేట. ఇల్లంతా చూశాడు, వీడు ఒక మూడ్స్ వీడికి. అవన్నీ చూసాక ఏం తెస్తాను నేను, వచ్చేస్తాడు కూడా. వెళ్తే ఏమైంది, బట్టలు పెట్టే ఒక గది ఉందిట, మొత్తం అంతా బట్టలేట దాని నిండా. వీడికి ఆ బట్టలు కొట్టేద్దామనిపించింది. కాకపోతే ఇంతలో ఏమైంది, ఈ బట్టల గదిలోకి వీడు ప్రవేశించి ఆ బట్టలన్నీ క్రమంలో బయట నుంచి దాసిది తలుపు గడి పెట్టేసి చూసుకోలే. మామూలుగా బట్టల గది తలిపేసావా అని కేకేశారు, టకీమిన వేసేసి వీడు లోపల ఉండిపోయాడు, బయట గడి పడిపోయింది. వాకిలి తలుపులు అన్నీ వేసేసారు. వాకిలి తలుపులు వేస్తే వీడు లోపల నుంచి గడి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏ గదిలో ఉన్నాడో ఆ గదికి గడి పడితే వీడేం చేయాలి, బట్టలు వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. ఎట్లా తీసుకెళ్ళాలని బాగా ఆలోచించి వేసుకోగలిగినన్ని బట్టలు వేసుకున్నట్టు ఒకదాని మీద ఒకటి కొన్ని ఇట్లా నడువు కట్టుకున్నాడు. సిల్క్ క్లాత్, చైనాలో అనమాట ఇది. చైనాలో సిల్క్స్ చాలా ఫేమస్ కదా. అక్కడి నుంచి ఏం చేశాడు, తనకు బాగా నచ్చినవన్నీ, అక్కడ దీపం ఒకటి ఉంటే ఆ దీప వెలుగులో చూసి అన్నీ మూట కట్టిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏం చేయటం మొదలుపెట్టాడు, అక్కడ ఉన్న చెక్క బీరువాకి ఇట్లా గోళ్ళతోటి టిక్ 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 అని మూత చేయటం మొదలెట్టాడు. అది ఎలిక లాంటి శబ్దం. ఓహోహో. వచ్చేసరికల్లా ఇంటి యజమానురాలు వీడు పడుకున్న 1 గంట కల్లా దాసి దాన్ని లేవనెత్తేసింది. వస్తే గదిలోకి ఏమైనా ఎలుక దూరిందో ఏమో, కొంచెం బెదిరిచ్చు, బయటకన్నా పోతుంది, బట్టలు కొట్టేస్తుందో ఏమిటో, పిల్లలకి కుట్టించడానికి బోళ్ళు గుడ్డలు తెప్పించాం అని కేకలు పెట్టింది గదిలోంచి. పెట్టి ఆవిడ పక్కకు ఒత్తిగిలి పడుకుంది. దాసిది బరువైన అడుగులు నడిచొస్తోంది తెలిసింది వీరికి.
మన నాగుకి అర్థమైంది. ఆ దాసి ఏం చేసింది, వచ్చి బయట గడి తీసి ఇట్ట దీపం ఎత్తి ఇట్ట చూడబోయేసరికి అలా వీడేం చేశాడు, బట్టలు మూట కట్టాడు కదా, చీకట్లో మొత్తం ఇళ్ళల్లా చీకటి ఉండి ఒక దీపం ఇక్కడ పుచ్చుకున్నాం అనుకో అదంతా మనకేం కనపడదు, చీకట్లో నిదానంగా వెలుతురు నిదానంగా పరుచుకుంటుంది. అవును, అంతే కదా, చీకటి తటుక్కుని వచ్చేస్తుంది. దీపం ఆర్పంగానే చీకటి, దీపం వెలిగించంగానే వెంటనే వెలుగు వచ్చేది. స్లోగా ఇల్లంతా కనపడుతుంది మనకి. ఎక్కడ వెలిగించాం, ఇక్కడే కనిపిస్తుంది. ఆవిడ ఇట పైకి చూసే లోపల ఈ బట్టల మూటని బయటకి దొర్లించి వీడేం చేశాడు, దాంతోపాటు దొల్లుకుంటూ తను కూడా బయటకు వచ్చేసేసి చెయ్యెత్తి ఆ దాసి దాని చేతిలో దీపాన్ని కొట్టేసరికల్లా దీపం పక్క పడిపోగానే కేవుమని అరిచేసరికల్లా పడదోసేసాడు కదా. వెంటనే ఏం చేశాడు, ఈ మూట సంకలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వాకిలి వైపు వెళ్ళి వాకిలి తలుపు గడి తీసేశాడు. ఒక్క దూకులో బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది, ఈ దీపం పడిపోయిన శబ్దం ఈ దాసి దాన్ని కొట్టేసరికి అది దొంగ 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 అని అరిచింది. దీపం లేదు. ఇంటి యజమాని, కూతురు, కొడుకు, మొగుడు మొత్తం గుంపంతా పరిగెత్తుకొచ్చారు. యజమాని దగ్గర ఇంత చేపాటి కర్ర ఉందిట. ఆయన ఏం చేశాడు, ఆ చీకట్లో చెవులు మూసుకుని అరుస్తున్న దాసి దాన్ని చిత కొట్టేశాడు. అది పెట్టిన గావు కేకలకి ఇంటిల్లిపాది ఇదెందుకు అరుస్తోంది, వాడిని కొడుతుంటే వీళ్ళకి అర్థం కాల. ఇంకొకటి 2 దీపాలు పుచ్చుకుని వచ్చేసరికి తీరా చూస్తే చిత కొట్టింది ఎవరిని, దాసిని. లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, అరలో ఉండాల్సిన కొత్త బట్టలు ఏం లేవు. అయ్యగారు వేసుకుని 7-8 జతల బట్టలు లేవు. ఎలికి అసలు లేనే లేదు అక్కడ. దీపం పక్కకు పడిపోవటంతో దాసీదే దొంగ అయిపోయింది. లవో దీపం. ఇంకేం చేస్తారు, బట్టలు పోయినాయి అని ఇస్తే ఈ బట్టలు ఎవరి దగ్గర ఉంటాయి, ఇలాంటి బట్టలే చాలా మంది దగ్గర ఉంటాయి. ఇక రిపోర్ట్ లేదు, ఏమీ లేదు, మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇలా ఎన్ని దొంగతనాలు చేశాడో మరికొన్ని దొంగతనాలు మళ్ళీ చెప్పుకుందాం. కానీ చేశాడు, మళ్ళీ అందరికి సహాయపడటం. అదే రమగారు ఇప్పుడు ఏమైనా ఉన్నాడంటారా ఈ రోజుల్లో? ఎక్కడైనా కనపడితే ఒకసారి పంపించండి రమగారు నా దగ్గర. నువ్వేం చేస్తావు, చక్కగా మంచిగా భోజనం పెట్టి నాకేం కావాలో అది చేయించుకుంటాను. ముందుగా నమస్తే రమగారు. నమస్తే.